బాలకృష్ణ బాబీ కాంబోలో యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన చిత్రం డాకు మహారాజ్. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్, ఊర్వశి రౌతేలా హీరోయిన్లుగా, బాబీ డియోల్ విలన్ పాత్రల్లో నటించారు. సినిమా కొద్దిసేపటి క్రితమే గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయ్యి తెలుగు రాష్ట్రాల్లోనూ 4 గంటల బెనిఫిట్ షోలు పూర్తయిపోయాయి. సినిమా ఎలా ఉందో, బాలయ్య ఊచకోత కోస్తున్నాడో లేదో రివ్యూలో చూద్దామా. నానాజీని మదనపల్లి హిల్ స్టేషన్లో సంపన్న కుటుంబానికి చెందిన యువతిని రక్షించేందుకు నియమిస్తారు. మరోపక్క సీతారాం అంటే బాలకృష్ణ అండి మరియు అతని భార్య ప్రజ్ఞా జైస్వాల్ అండి మధ్యప్రదేశ్, రాజస్థాన్ ప్రాంతాల్లోని నీటిపారుదల ఇంజనీర్లుగా విధులు నిర్వర్తిస్తూ ఉంటారు. ఈ ప్రాంతంలో శక్తివంతమైన ఠాకూర్ కుటుంబం చాలా ఇస్తూ ఉంటారు. వీరు మార్బల్ మైనింగ్ వ్యాపారాన్ని నిర్వహిస్తారు. ఇక గ్రామస్తులు ఆ ప్రాంతంలో తీవ్రమైన నీటి కొరతతో సతమతం అవుతూ ఉంటారు. అలాంటి సమయంలో సీతారాములు వారికి అండగా నిలిచి ఉగ్ర మహారాజుగా మారుతాడు. అలా సీతారాం మరియు ఠాకూర్ కుటుంబానికి మధ్య జరిగే తీవ్ర సంఘర్షణ నేపథ్యంలోనే మిగతా కథ అంతా నడిచింది. ఇక డాకు మహారాజ్ ఫైనల్ అవుట్పుట్ ప్రొడక్షన్ క్వాలిటీ విషయంలో ఏ మాత్రం తగ్గకుండా రూపొందించినట్లు క్లియర్గా తెలుస్తుంది. కథలో కొత్తదనం లేకపోవడం, ఊహించినట్లుగా సినిమా ఉండడం కాస్త సినిమాకు మైనస్ అయినా కథ మాత్రం ఆకట్టుకునేలా డిజైన్ చేశాడు. అయితే సినిమా మొదటి 10 నిమిషాలు కాస్త షేక్ అయినట్లు అనిపించినా వెంటనే కథ ఊపందేసుకుందండి. మెల్లమెల్లగా హై గేర్లోకి మారిపోయింది. ప్రీ క్లైమాక్స్ వరకు స్టోరీ అదే వేగాన్ని కొనసాగించింది. అయితే క్లైమాక్స్ ఫ్లాట్గా ఉండడంతో, అందరూ సస్పెన్స్ ఫీల్ అయ్యేలా చేయడంతో ఫెయిల్ అయినట్లుగా అనిపించింది. ఇక సినిమాతో మాస్ని ఆకట్టుకునేలా స్టైలిష్ కంటెంట్ని రూపొందించడం ఛాలెంజింగ్ టాస్క్. ఇందులో బాబీ సక్సెస్ అయ్యారనే చెప్పాలి. అతను ఆడియన్స్ని సీట్ ఎడ్జ్లోకి తీసుకురావడంతో ఆడియన్స్కు విజువల్ ట్రీట్ ఇవ్వడంలో సక్సెస్ సాధించాడనే చెప్పాలి. స్క్రీన్ ప్లే ఆకట్టుకున్నప్పటికీ ఇంకా కథను మరింత క్రియేటివ్గా బాబీ రాసి ఉండొచ్చు అని అనిపించింది. చాలా సన్నివేశాలు ఊహించినట్లుగానే జరిగాయి. ఇంటర్వెల్ బ్యాక్ మరియు సెకండ్ హాఫ్, ఠాగూర్ ప్యాలెస్, ఇసుక తుఫాన్ ఎపిసోడ్లు మాస్ ఆడియన్స్ను విపరీతంగా ఆకట్టుకోవడం ఖాయమండి. ఇక బాలకృష్ణ, నానాజీ, ఇటు డాకు మహారాజ్ పాత్రలు రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ ప్రేక్షకులను మెప్పించేశాడు. ఇక ఆయన భారీ డైలాగ్స్కు కాస్త దూరంగా ఉంటూనే చక్కటి బ్యాలెన్స్ పర్ఫార్మెన్స్తో ఆకట్టుకున్నాడండి. ఇక బాబీ డియోల్ ఠాగూర్ రోల్లో స్టైలిష్గా అలాగే పవర్ఫుల్గా కనిపించాడు. ఇక ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధా శ్రీనాథ్ సెకండ్ హాఫ్లో చిన్న పాత్రలైన కీలక పాత్రలో మెప్పించారని చెప్పాలి. సితారా ఎంటర్టైన్మెంట్స్ ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడా తగ్గలేదు. ఖర్చుకు వెనకాడకుండా సినిమాను నాగవంశీ రూపొందించినట్లు సినిమా చూసే ఆడియన్స్కు క్లియర్గా అర్థమవుతుంది. ఇక విజయ్ కన్నన్ సినిమాటోగ్రఫీ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తమన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ మెప్పిస్తుందండి. అఖండ వారసత్వాన్ని మరోసారి బాలయ్య తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడు. ద బెస్ట్ అందించాడనే చెప్పాలి. ఇక సినిమాకి ప్లస్లేమో బాలయ్య 2 పాత్రలను బ్యాలెన్స్ చేస్తూ నటించడం సినిమాకి ప్లస్. ఇక స్టైలిష్ యాక్షన్ ఎపిసోడ్, సినిమా విజువల్స్, సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ స్కోరు సినిమాకు బాగా కలిసొచ్చే అంశాలు. ఇంకా మైనస్లు కూడా చెప్పేసుకుందాం. కథ ఊహించదగినట్లుగా రూపొందించడం, క్లైమాక్స్ డిజైన్ చేసిన తీరు సినిమాకు మైనస్ పాయింట్. ఇక ఫైనల్గా ఏం చెప్పాలంటే డాకు మహారాజ్ ఆడియన్స్ను మెప్పించేలా స్ట్రాంగ్ స్టోరీ రూపొందించారు. తమన్ మ్యూజిక్ ఆకట్టుకుంది. స్క్రీన్ ప్లే ప్రేక్షకులను మెప్పించింది. కీలక సన్నివేశాల్లో మాస్ జాతర అదిరిపోయింది. అయితే కథను ఊహించినట్లుగా డిజైన్ చేయడంతో ద్వితీయార్థంలో సినిమా కాస్త తడబడినట్లు అనిపించింది. బాబీ బలమైన సంఘటనలను డిజైన్ చేయడంలో ఫెయిల్ అయ్యాడు. ఇక క్లైమాక్స్ ఆడియన్స్ను నిరాశపరుస్తుందండి. కేవలం బాలయ్య నటన, తమన్ అదిరిపోయే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కారణంగానే క్లైమాక్స్ కనీసం సాధారణ స్థాయికి ఎదగడానికి కారణమని అనిపిస్తుంది. ఫైనల్గా మా పొలిటికోస్ ఏమో 5కి 3 రేటింగ్ ఇస్తుందండి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.